రామాయంపేటలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా పర్యటించారు. మెదక్ జిల్లా రామాయంపేటలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా పర్యటించారు. మెదక్ నుండి 19 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణం చేశారు కలెక్టర్. స్థానిక ఆర్టీసీ బస్టాండ్ను సందర్శించారు. మెదక్ ఆర్టీసీ డిపో మేనేజర్ సురేఖతో కలిసి ఆర్టీసీ బస్టాండ్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలం దృష్ట్యా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. ఆర్టీసీ బస్టాండ్లో నెలకొన్న సమస్యలను పరిశీలించి త్వరలోనే సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అనంతరం ఆర్టీసీ బస్సులు మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. సామాన్య ప్రయాణికుడిలాగా భార్యతో కలిసి ఆయన ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేసి మెదక్ వెళ్లారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పించినందుకు మహిళలు 70% మేర ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారని తెలిపారు. వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నామన్నారు. నమస్కారం. ఈరోజు రామాయంపేట్ బస్ డిపోకి రావడం జరిగింది. రామాయంపేట్ బస్ డిపోలో ఇక్కడ మొత్తం అందరు పబ్లిక్తో అందరూ కూడా ఇంటరాక్ట్ అయ్యేసి, ఎస్పెషల్లీ ఇప్పుడు మనకి ఎండాకాలం వస్తుంది కాబట్టి డ్రింకింగ్ వాటర్ సమస్య ఏమైనా ఉందా అని చూడడం జరిగింది. బట్ ఇక్కడ మంచి పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ ఆల్రెడీ పబ్లిక్కి అందుబాటులో ఉంది. సో అది మళ్ళీ కొన్ని రోజులలో దానికి కూల్ డ్రింకింగ్ వాటర్ కూడా ఏర్పాటు చేస్తామనేసి డిఎం గారు చెప్పడం జరిగింది. సో అదేవిధంగా వేరే అవసరాలకు కూడా వాష్రూమ్స్కి అవి అవసరాలకు కూడా వాటర్ కొద్దిగా ఏమైనా తక్కువ ఉంటే కూడా ఇంకా మున్సిపాలిటీ నుంచి ఇంకా వాటర్ ఇంక్రీజ్ చేయడానికి కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ప్రస్తుతానికైతే మంచిగా నీట్గా క్లీన్గా కనిపిస్తూ ఉంది డిపో మొత్తం. సో దాన్ని కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలనేది కూడా మున్సిపాలిటీ వాళ్ళకి ప్లస్ డిపో వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఇప్పుడు మనం చూసినట్టయితే సుమారుగా 70% మంది లేడీసే వస్తూ ఉన్నారు. సో వాళ్ళకి తగ్గట్టుగానే మన బస్సెస్ కూడా ఇంక్రీజ్ చేసినాం. సో వాళ్ళందరూ కూడా సౌకర్యవంతంగా ప్రయాణం చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్న స్థానికులు కొన్ని రిక్వెస్ట్ పెట్టినారు. కామారెడ్డి నుంచి వచ్చే బస్సెస్ అంతా కూడా కొద్దిగా ఇక్కడ కూడా ఆపాలనేసి. మరి అది ఆర్టీసీ ఎండీ గారితో కూడా మాట్లాడి ఒకవేళ సాధ్యమైతే అవి కూడా మనము ఏర్పాటు చేసి ప్రజలకు సౌకర్యార్థం ఏమేమి ఏర్పాటు చేయాలో అవన్నీ కూడా చేయడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇంకా ఏమన్నా ఈ మోడర్నైజేషన్ ఆఫ్ బస్ స్టాండ్స్ కూడా టేకప్ చేయాలనేది కూడా ప్రభుత్వం ముందుకు వస్తూ ఉంది. సో ఈ మోడర్నైజేషన్లో గవర్నమెంట్ మెథడ్ కానివ్వండి, రామాయంపేట డిపో కానివ్వండి, ఇంకా ఏమైనా మెరుగైన సౌకర్యాలు అందించాలంటే అవి కూడా ప్రభుత్వ తరఫున చేయడం అనేది జరుగుతుంది. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత. 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.